వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళల రక్షణలో షీ టీమ్స్ బృందాలు సేవలు బేష్ కొనియాడిన రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్. సమాజానికి నేతాజీ సర్వీస్ టీం సేవలు ప్రశంసనీయం. రిటైర్డ్ కలెక్టర్ ఆకునూరు మురళి వ్యాఖ్య. ముదిరాజ్లకు జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ కల్పించాలి. ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్ బాబు ముదిరాజ్ డిమాండ్. అర్థం పర్థం లేని ప్రభుత్వ విధానాలతో యువత అవస్థలు. జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే, మహిళలకు రక్షణ మద్దతు అందించడంలో షీ టీమ్స్ బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ కొనియాడారు. ఎల్బీ నగర్లోని షీ టీమ్స్ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా షీ టీమ్స్ పనితీరుపై సిబ్బందితో సంభాషించారు. టీజర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని, వారి పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని సూచించారు. నిరంతరం పెట్రోలింగ్, డెకాయ్ ఆపరేషన్ నిర్వహించాలని కోరారు. సైబర్ స్టాకింగ్ ను అరికట్టడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని కోరారు. కార్యక్రమంలో ఎల్బీ నగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్, షీ టీమ్స్ డీసీపీ సలీమా, షీ టీమ్స్ ఏసీపీ ఎస్ వెంకటరెడ్డి, ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. సార్ రెడీ సార్. సార్ 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 రెడీ సార్. మేడం మేడం ఇక్కడ చూడండి. రాచకొండ పరిధిలో మీలాంటి వారు యూనిఫామ్ లేని ఎవరైతే ఆడపిల్లలు వారి మహిళలు ఉన్నారో వాళ్ళు ఒక్కరికి కూడా చిన్న ఇబ్బంది లేకుండా పనిచేస్తారు. అదే భావంతో చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి నేతాజీ సర్వీస్ టీం గత 10 ఏళ్లుగా సమాజంలోని విభిన్న వర్గాలకు అందిస్తున్న సేవలు చాలా గొప్పవని రిటైర్డ్ కలెక్టర్ ఆకునూరు మురళి అన్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నేతాజీ సర్వీస్ టీం అధ్యక్షుడు మోసగాని శంకర్ ఆధ్వర్యంలో సుమారు 12 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆటలు పాటలు, వ్యాసరచన, కల్చరల్ ప్రోగ్రాంలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రిటైర్డ్ కలెక్టర్ ఆకునూరు మురళి మాట్లాడుతూ పిల్లలకు చక్కటి సందేశాన్ని, తన అనుభవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ బ్రాంచ్ మేనేజర్ లక్ష్మీనారాయణ, ఎన్ఐటి ప్రొఫెసర్ రమాదేవి, కేయూ లా కాలేజ్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి, బరుపాటి అనిల్ కుమార్, పవర్ శివాజీ, స్కూల్ హెడ్ మాస్టర్, స్కూల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. Dear students, please listen my words. ఎన్ఎస్టి నేతాజీ సర్వీస్ టీం తరఫున నేతాజీ 126వ జయంతి సందర్భంగా కల్చరల్ యాక్టివిటీస్ జరిపించడం జరిగింది. గీసుకొండ మండల స్థాయిలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళ నుండి ఇక్కడ పోటీలు కండక్ట్ చేసి ఎన్ఎస్టి టీం వాళ్ళ తరఫున చేశాము. ఎన్ని స్కూల్ వచ్చినాయి? ఈ మండల స్థాయి నుంచి మేము గౌడ్ స్కూల్ని ఎన్నుకోవడం జరిగింది. 12 స్కూళ్ళు ఉన్నాయి మండలంలో. మండలంలో ఉన్న 12 స్కూళ్ళు అందరినీ ఆహ్వానించి, అంటే మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ వాడి పిల్లలు ప్రతిభ గల పిడుగులు అనే ఒక కాన్సెప్ట్ తోటి మండల స్థాయిలో వాళ్ళకి విద్యార్థుల ప్రతిభా పాఠవ పోటీలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క నేతాజీ సర్వీస్ టీం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఉన్న పిల్లలకు అవేర్నెస్ కల్పించే విధంగా, అంటే వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు చెడు అలవాట్లకు లోను కాకుండా వారికి ఈ యొక్క జనరేషన్ నుంచే వారికి అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో మేము ప్రతిభ పోటీలు అని చెప్పి మేము పెట్టడం జరిగింది. కొండ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో మనకి నేతాజీ సర్వీస్ టీం వాళ్ళు శంకర్ అండ్ టీమ్ సో
చాలా చక్కని ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈరోజు. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని హై స్కూల్ పిల్లల్ని ఒక దగ్గరికి చేర్చి వాళ్ళని ఎంపవర్ చేసే దిశలో, సో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ రక్తదాన కార్యక్రమాల మీద కావచ్చు, ఆడపిల్లల హెల్త్ మీద కావచ్చు, ఆడపిల్లల ఎంపవర్మెంట్ మీద కావచ్చు, వాటి మీద చక్కగా వాళ్ళు పనిచేసే క్రమంలో నాకు ఇక్కడ ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తెలంగాణలో 60 లక్షల జనాభా ఉన్న ముదిరాజులకు 15% రిజర్వేషన్ కల్పించడం చాలా అన్యాయమని, ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి వెంటనే తమ జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ పెంచాలని ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్ బాబు ముదిరాజ్ డిమాండ్ చేశారు. కావడిగూడ డివిజన్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ధర్నాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదయ్య, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఒక ప్రముఖమైన వ్యక్తిగా ఉంటూ ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు కూడా పండుగ సాయన భావజాలాన్ని మీరు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామన్న. మా కులం మా జాతి 15% అంటే 60 లక్షల మంది ముదిరాజులు ఉన్నారు. ఈ 60 లక్షల ముదిరాజుల్లో 80% మంది బిలో పావర్టీ లైన్లో బ్రతుకుతున్నటువంటి బ్రతుకులు మావి. కాబట్టి అంటే విద్య, ఉద్యోగము, ఆర్థికము, రాజకీయం ఈ 4 కాకుండా సామాజికంగా కూడా అగౌరవపడుతున్న కులం. మా సంస్కృతిని కూడా మేము మర్చిపోయిన కులం. దాన్ని దగ్గరగా తెచ్చుకోవాల్సిన అవసరము, ఆవశ్యకత ఉందని ముదిరాజ్ సేవా సమితి ఇంతకుముందు కుల సంఘాలక కాకుండా భిన్నమైనటువంటి ఆలోచనలతో భిన్నమైన లక్ష్యం గురించి పనిచేస్తుంది. ఆ లక్ష్యం ఏమిటంటే ముదిరాజ్ కులం పాండవ కుల సామ్రాజ్యం నిర్మాణం దశగా ప్రయాణం చేస్తున్నాం. నిర్మాణం చేసి కూడా మేము చూపిస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అర్థం పర్థం లేని విధానాల కారణంగా యువత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ అన్నారు. చిలకలూరిపేటలోని పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువశక్తి భారీ బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి భారీ బహిరంగ సభ తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట పట్టణ కాదర్ భాషా, లీగల్ సెల్ నాయకుడు తోట రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యువశక్తి ఈ రాష్ట్రంలో యువకుల పట్ల, విద్యార్థుల పట్ల జరిగిన అన్యాయానికి అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళం జిల్లాలో రణస్థలంలో యువశక్తి అనే భారీ బహిరంగ సభ కార్యక్రమం ఈ నెల 12వ తారీఖు నిర్వహించడం జరుగుతుంది. ఆ సభకు వచ్చి పాల్గొని విజయవంతం చేయాలని చిలకలూరిపేట జనసేన పార్టీ తరఫున ఈరోజు కోవడం జరుగుతుంది. అదేవిధంగా చిలకలూరిపేట జనసేన పార్టీ కార్యాలయంలో యువశక్తి పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. విద్యార్థులు ఏదైతే వారి భవిష్యత్తు అంధకారంలో నెట్టివేయబడింది. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయినప్పటికీ 4 సంవత్సరాలు క్యాలెండర్ మారి తెప్పితే 4 సంవత్సరాలు ఒక్కరోజు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. కేవలం జాబ్లెస్ క్యాలెండర్ మాత్రం రిలీజ్ చేశారు. విశ్వవిద్యాలయాలకి, యూనివర్సిటీలకు తిరిగి జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర భవిష్యత్తుని, విద్యార్థుల భవిష్యత్తుని మేము బాగు చేస్తానని మాయ మాటలు చెప్పి వారి చేత ఓట్లు వేయించుకొని ఈరోజు వారి యొక్క భవిష్యత్తు అంధకారంలో కట్టబడింది. ఒక రుణం సదుపాయం లేకుండా, ఒక ఉద్యోగం లేకుండా, ఎటు కాకుండా పిల్లల వారి యొక్క భవిష్యత్తుని అగమ్య గోచరం చేసే విధంగా చేస్తున్న ఈ ప్రభుత్వం మీద దండెత్తడం కోసం, వారికి భరోసా కల్పించడం కోసం అని చెప్పేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రణస్థలిలో ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభకు లక్షలాదిగా యువత పాల్గొని మీ యొక్క భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దడానికి కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. యాదవ సంఘంలో ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తూ సంఘ అభివృద్ధికి తోడ్పడుతున్నామని పిఎంసి యాదవ సంఘం అధ్యక్షుడు పాసం బుచ్చి యాదవ్ అన్నారు. మేడ్చల్ జిల్లా పిర్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ కార్పొరేటర్ పాసం శశిరేఖ బుచ్చి యాదవ్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు పడిపూజ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాసం బుచ్చి యాదవ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా యాదవ సంఘం క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎంసి ప్రధాన కార్యదర్శి పాసం రాజు యాదవ్, మధుగాని దేవేందర్ యాదవ్, మెరుగు కృష్ణయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ओम भूतवेदाल संसेत्यं कांचनाद्रिनिवासिनं मणिकण्ठामिति ख्यातं वन्देयं शक्तिनन्दनं ओम श्रीहरिपुत्रं देवं श्रीहरिशंकरात्मजं शबर्गी ओम जगद्यं जगन्नाथं जगदानन्ददायकं जगाधीशं कृपापूर्णं नमामि मोहिनीसुतं नमः स्वामी शरणमय्यप्प ओम श्री भूतनाथ सदानंद सर्वभूतादयापर रक्ष रक्ष महाभागो शास्त्रतुभ्यं नमो नमः स्वामी शरणमय्यप्प ओम श्री भूतनाथ सदानंद सर्वभूतादयापर रक्ष रक्ष महाभागो शास्त्रतुभ्यं नमो యాదగిరి స్వామి ఇక్కడ చూడండి ఒకసారి మా పెద్ద గురు స్వామి ఆయన పంపిస్తేనే ఉంటుంది. రాములది పడి పూజ చేసినాము, అందరికీ అన్నదాన కార్యక్రమం చేసినాం. అలాగే యాదవ సంఘము క్యాలెండరు ఆవిష్కరణ జరిగింది. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మా యాదవ సంఘ సభ్యులు పెద్దలు అందరూ పేరు పేరు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా హనుమాన్ టెంపుల్ ఈ ఆధ్వర్యంలో మన అయ్యప్ప గడి పూజ పెద్ద ఎత్తున జరుపుకొని అయ్యప్ప జరిగింది. ఉదయం మంత్రి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి గారు కూడా ఆయన చేతుల మీదుగా మన యాదవ సంఘ క్యాలెండర్ ఆవిష్కరించబడినది. అవును, అందరికీ ప్రజలకు 14 వార్డు సభ్యులకు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెల్లిస్తున్నాను. ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో అయ్యప్ప మహాపడి పూజ భిక్ష కార్యక్రమంలో పాల్గొన్న యాదవ్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మా యాదవ్ సంఘం క్యాలెండరు గత 9 సంవత్సరాల నుండి యాదవ్ సంఘం ఇయర్ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉదయం మన మంత్రి గారు మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో అతనితోటి ఈ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. కేసీఆర్ సేవాదళం అధ్యక్షుడు, ఆటో స్టాండ్ ట్రాన్స్పోర్ట్ వింగ్ హైదరాబాద్ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ సలీం ఆ 2 పదవులకు రాజీనామా చేశారు. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల తాను రాజీనామా చేస్తున్నానని తక్షణమే తన రాజీనామాను ఆమోదించవలసిందిగా కోరారు. కేసీఆర్ సేవాదళం అధ్యక్షుడిగా ఏడాది పాటు సేవలు అందించానని, ఇందుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. हमारे लीडर साहब जिंदाबाद, सलीम भाई 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 जिंदाबाद, सलीम भाई। सबसे पहली बात तो ये है, आप पार्टी को रिजाइन कर दिए, आप रिजाइन कर दिए तो अब हमला क्या करना, ये बोलिए आप। नजीर भाई, मैं पार्टी को रिजाइन करा, केसीआर सेवादलम को पोस्ट में रिजाइन करा, बीआरएस सदर को केसीआर सेवादलम को चुनने के लिए आइए अमजद भाई, नए सिटी सेक्रेटरी साहब को भी। अरे ले भाई, सब जने मिलके सलीम साहब को खिलाने का मौका दियो, अपन बाद में खा ले सकते। अमजद भाई, हमारे नए सदर साहब है, 1 by 1 ऑटो कई लोग यहाँ ड्राइवर्स आए हुए हैं। जनरल सेक्रेटरी साहब सेवादलम का इस्तीफा तेजन साहब को दे रहे हैं। तेजन साहब अमजद भाई के साथ साथ हम सब मिलकर दे रहे हैं। सलीम साहब क्या करे, आमिर साहब को दे दिए है। आज से हम सेवादलम को छोड़ दिए, केसीआर साहब को लेके चलने वाले हैं। हम नई पार्टी इंशाअल्लाह जल्द से जल्द बना के हम आपको दावतनामा पेश करेंगे। और अल्लाह ताला से ये दुआ है, आमिर साहब की सेहत अच्छी हो जाओ, जो भगे भगे कामा कर रहे हैं। भाई
होता था, इंशाल्लाह उससे ज्यादा काम करके बताएंगे। हमारे स्टैंड पे जो है ना एक मुकाम बनाएंगे, एक जना पहचान बनाएंगे और सबको लेके जो है ना केसीआर साहब तक लेके जाने की जिम्मेदारी मेरी है। और जो जो ऑटो ड्राइवर को प्रॉब्लम सलीम भाई आप आई बब्बू भाई लोग नहीं तो अभी तक सेवादल को नहीं पसंद, चंद लोगों पसंद सेवादल को नहीं। 2016 से जनरल सेक्रेटरी का मैं कर रहा हूँ जी। चंद्रशेखर साहब 1 साल प्रेसिडेंट, बब्बू भाई वर्किंग प्रेसिडेंट थे हमारे जी। अब 1 साल पहले आपको पोस्ट दिए तो जो 2016 में जो 2016 से जो 2021 से जो काम नहीं हुआ, जो अब आने के बाद 1 साल में जो काम हो रहे हैं तो हमको भी खुशी हो रही कि हमको भी फख्र हो रहा है कि हम जनरल सेक्रेटरी आप सही नहीं करेंगे जी। क्या तो हम भी जनरल सेक्रेटरी दम भी करेंगे जी। हमारा कुछ प्रॉब्लम आया ऑटो का, कोई लैंड का प्रॉब्लम आए या ट्रैफिक का प्रॉब्लम है या आरटीओ में, तो हमारे सदर हमारे आमिर साहब थे तो उनको जाके बताते थे। हाँ बोलता हूँ आप जाके फ़ोन करो, जो भैया प्रेसिडेंट बने थे आप सेवादल तो आपका काम चलना, आप जाके मुलाकात कराना, ये मेरी बॉडी है सेवादल की, लोग आते हैं तो काम करना, वो हमारे को नहीं पसंद आया। अस्सलाम वालेकुम, मैं मोहम्मद अब्दुल सलीम केसीआर सेवादलम का प्रेसिडेंट था और मैं जो है ना दिसंबर 26 तारीख के दिन पूरी बॉडी को बुला के कैसा जो है ना आने वाले साल में केसीआर सेवादलम को डेवलप करेंगे और क्या क्या एक्टिविटीज करेंगे, हर स्टैंड्स पे जो है ना लीडर्स को कैसा बनाएंगे और मेंबरशिप कार्ड कैसा लेंगे बोल के मीटिंग लिया था। तो सबके सजेशन पे ये जो है ना मेंबरशिप के कार्ड्स में बनाया और ये ऑटो के स्टिकर्स भी बनाने लगाया। इसके ऊपर जो है ना मेरी फोटो है और एरिया वाइजेस जो है ना स्टैंड लीडर्स के फोटोज लगाया और ये भी जो है ना सिकंदराबाद का मेंबरशिप कार्ड है, इसमें भी जो है ना मेरी फोटो आई थी केसीआर सेवादलम प्रेसिडेंट बोल के। तो लिहाजा 26 तारीख के बाद ये कार्ड्स में बनाया तो जो है ना ये मैसेज एक केसीआर सेवादलम का जो है ना मकबरा आमिर साहब के पास, डॉक्टर आमिर साहब के पास जो केसीआर सेवादलम के फाउंडर है, उनके पास जाके जो है ना एक मकबरा के सलीम भाई जो है ना ऐसा सा चाल चल रहे कि उनके फोटोज डाल ले रहे और उनके जो है ना स्टिकर्स बना ले रहे और जो है ना पूरा नाम उनका ही हो जा रहा। लिहाजा जो है ना अपन सलीम भाई को जो है ना निकाल दिए तो केसीआर सेवादलम जो है ना टिकी हुई रहती, वरना जो है ना पूरा केसीआर सेवादलम को सलीम भाई को केसीआर सेवादलम का क्रेडिट जाता बोल के जो मकबर है उन्हें जो है ना आमिर साहब को बोल के जो है ना मेरे बारे में गलत इन्फॉर्मेशन दे के आमिर साहब को माइंड खराब करा। तो आमिर साहब क्या करे, 29 तारीख के दिन और 30 तारीख के दिन उनके दूसरे लोगों को बुला के मैं सलीम साहब को निकाल देना चाह रहा हूँ और आप लोगों को जो है ना प्रेसिडेंट पोस्ट देना चाह रहा हूँ। लिहाजा जो है ना आप लोग प्रेसिडेंट के लिए राजी है क्या बोले तो कोई भी जो है ना राजी नहीं थे। కుకట్పల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం కూలింది. 4వ అంతస్తు వేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేపట్టినట్టు తెలుస్తోంది. నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న 2 కూలీల జాడ ఈ ప్రమాదం జరిగిన తరువాత కనిపించడం లేదని తెలుస్తోంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం కుకట్పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కూలడంతో కాలనీ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. అంత పెద్ద పిల్లర్లా ఎన్ని రాళ్ళు ఇది కూడా పడిపోతుంది అలా రాడ్లు వేయాలి, అలా మొత్తం రాళ్ళు కూడా వేయాలి, అది కూడా మొత్తం వెళ్ళిపోతుంది. అరే ఆర్నే నిలబడ్డారు మరి ఇది కూడా పడుతుంది. మేస్త్రి పైకి రమ్మన్నాడు నాకు. ఈ బాబు వెళ్ళారు, ఈ బాబు వెళ్తాడితే బాబు ఇంక ఎక్కతేమన్నాడు, కూలిపోయింది. ఇది ఎలా కూలింది అసలు? మరి జలం కూలిందని మేము కింద ఉన్నాం. మరి మేము గుబ్బు మానంతా మేము పరుగులెట్టి వెళ్ళిపోయినాము. మరి కొండమాలలో ఇద్దరు కలిపిరని అంటారు. మరి గల్లా ఉంది, మరి వాళ్ళకే తెలియాలి కొండమాల సంగతి అయితే. మాకైతే మా మనుషులు మట్టుకైతే ఉన్నాం మేము. ఇప్పుడు ఎవరు కనిపించట్లేదు అంటున్నారు? వాళ్ళు చెప్తారు హిందీ మాకు రాదు సార్, వాళ్ళకి హీరో వస్తుంది అనమాట. హిందీ వస్తుంది, మాకు హిందీ రాదు. సెంట్రింగ్ వాళ్ళు 2 ఉన్నారు, అవి ఉన్నారు, మేము 3 ఉన్నాము, మేస్త్రీలు 2 ఉన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ టీచర్లకు ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే అండగా ఉంటానని పల్నాడు జిల్లా చిలుకలూరిపేటకు చెందిన జ్ఞానేశ్వర్ ఫౌండేషన్ అధినేత జాన్ సైదా అన్నారు.
చిలకలూరిపేట అంబేద్కర్ భవన్లో పలువురు ప్రైవేట్ టీచర్స్కి జ్ఞానేశ్వర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర వస్తువులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ మహిళా టీచర్లకు ప్రసూతి సేవలు ఇవ్వకపోవడంతో చాలా బాధాకరంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రజలు పాల్గొన్నారు. విద్యార్థులు కష్టాల్లో ఉన్నారు, పేద విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకి విద్యార్థించడంలో వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు మా జ్ఞానేశ్వర ఫౌండేషన్ కూడా అండగా ఉండాలని ఆలోచించి ప్రతి ఒక్క విద్యార్థికి ఎవరైతే పాఠశాలలో మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పాఠశాలలో వారందరికీ కూడా ఏ ఒక్కరికి మిస్ చేయకుండా మెరిట్ స్టూడెంట్స్ అవార్డు ఇస్తూ ఇంకా కొంతమంది కార్పొరేట్ సెక్టర్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవుతారు. వీళ్ళని చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ప్రభుత్వ స్కూల్లో జాయిన్ అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకుంటారని చెప్పి పేదరికంలో ఉన్న పేద విద్యార్థులకి మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ తెలుగులో ఉన్న ప్రతి పల్లెలో మున్సిపల్ లిమిట్స్ ఉన్న ప్రతి వార్డులో ఏ ఒక్క వార్డు ఏ ఒక్క పల్లె వదలకుండా జ్ఞానేశ్వర ఫౌండేషన్ పేద విద్యార్థులకి అండగా ఉంటుంది. తెలుగులో దాదాపు 15,000 మంది ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు. వారి యొక్క జీతాలు కూడా చాలా తక్కువ. సంవత్సరంలో 10 నెలలు 9 నెలలు మా జీతాలు ఇస్తారన్నా. మాకేమన్నా ఆరోగ్యపరమైన సమస్య వస్తే మా సమస్యలు కూడా మా ఆరోగ్యం కూడా మేము సరి చేసుకునే పరిస్థితిలో ఉన్నాము. చాలా మంది కూడా మంచి మంది కూడా ఉన్నారన్న. మరి ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి మా అబ్బాయి చెప్పడంలో నాకు అన్ని డ్రాప్స్ వచ్చాయి. నేను ప్రతిరోజు నా దగ్గర ఉన్నదాంట్లోనే ఈరోజు ఎవరికి సాయం చేద్దాం, ఈరోజు ఏ పేదవానికి సాయం చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. నిర్మల్ ఆర్కే కన్వెన్షన్ హాల్లో శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, బూత్ అధ్యక్షులు, కమిటీలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్ సమావేశం జరిగింది. ఆయా నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా గెలుపునకు పనిచేయాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ పాలక్ వెంకటరమణారెడ్డి, అసెంబ్లీ ప్రభారి నాయుడు ప్రకాష్, పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ రావుల రామ్నాథ్, పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య, జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి మెడిసెమ్మి రాజు, అసెంబ్లీ కన్వీనర్ నాయుడు మురళి, పట్టణ అధ్యక్షుడు సదం అరవింద్, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరు ఫోన్లో తీసుకొని మీ ముందు పెట్టుకొని మళ్ళీ ఒకసారి మిస్డ్ కాల్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అందరు కూడా మీ ఫోన్లలో ఉండే యొక్క డిపి మన బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులు పెట్టుకున్నారు, మేమందరం పెట్టుకుంటున్నాం. కాబట్టి దయచేసి డిపిని 6359119119 అంటే 119 గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్పూర్ మండలంలోని కేజీబీవీ పాఠశాలకు ప్రహరీ లేనందువల్ల ప్రతి శనివారం జరిగే పశువుల మార్కెట్ వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని బీఎస్పీ నాయకులు తెలిపారు. పశువుల వ్యర్థాల వలన అక్కడికి వచ్చే వాసనల వల్ల పాఠశాల నుండి వ్యర్థపు నీరు పైపులు పగిలిపోయి మురికి గుంటలుగా మారడంతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీఎస్పీ నాయకులు పాఠశాలను సందర్శించి వెంటనే ప్రహరీ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కాటికేల ఓంప్రకాష్, జిల్లా సంఘటన మంత్రి బాగనోళ్ల రామచంద్రం, గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి కరుణాకర్, ప్రధాన కార్యదర్శి మొండి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
రక్షణలో షీ టీమ్స్ బృందాలు సేవలు బేష్ కొనియాడిన రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్. సమాజానికి నేతాజీ సర్వీస్ టీం సేవలు ప్రశంసనీయం. రిటైర్డ్ కలెక్టర్ ఆకునూరు మురళి వ్యాఖ్య. ముదిరాజ్లకు జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ కల్పించాలి. ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్ బాబు ముదిరాజ్ డిమాండ్. అర్థం పర్థం లేని ప్రభుత్వ విధానాలతో యువత అవస్థలు. జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ ధ్వజం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.